హలో మామ, చాలా డేస్ అయితే గ్యాప్ వచ్చింది వీడియోస్ అప్లోడ్ చేయలేక. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడు డే బై డే అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తా. అర్లీ మార్నింగే బయలుదేరి సైట్కి అయితే విజిట్ అయ్యాను. ఆర్టీసీలో కొరియర్ వచ్చింది. కొరియర్ అయితే రిసీవ్ చేసుకున్నా. అందులో మనకి ఆర్ఈటీ కేబుల్ అండ్ ఏఎల్డి కేబుల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు కనిపిస్తున్న 2 ఏఎల్డి కేబుల్స్ అయితే పైన సెక్టర్లో చేంజ్. కొన్ని డేస్ గ్యాప్ రావడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేదు. చాలామంది ఉన్నావో పోయావో అని అయితే పర్సనల్గా మెసేజ్ చేశారు. ఈ వీడియో చూస్తే ఉన్నానని అనుకుంటా. మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. కొన్ని రోజులు వీడియో అప్లోడ్ చేయలేకపోతే నన్నే లేపేస్తున్నారు కదా మామ. బతకని అంటారు నన్ను కూడా. ఈ సైట్ ఏ ముహూర్తాన ఇన్స్టాలేషన్ చేశారో ఏమో తెలియదు, కానీ ఈ సైట్ ఇన్స్టాల్ చేసినప్పటి నుంచి ఒకసారి ఆర్ఆర్హెచ్ చేంజ్ చేశాను, ఒకసారి జంపర్లు చేంజ్ చేశాను, ఒకసారి యాంటీనా చేంజ్ చేశాను, ఇప్పుడు ఏఎల్డి కేబుల్ చేంజ్ చేస్తున్నాను. ఆర్ఆర్హెచ్ వైపు అయితే ఏఎల్డి కేబుల్ కనెక్ట్ చేశాను, ఇప్పుడు యాంటీనా వైపు అయితే కనెక్ట్ చేశాను. యాంటీనా వైపు కనెక్ట్ చేసి 1.8 అయితే పవర్ కేబుల్ కనెక్ట్ చేసి క్లియర్ చేశాను. ఫస్ట్ టైం ఆర్ఆర్హెచ్ కూడా ఏఎల్డి కేబుల్ మేల్ ఫీమేల్ ఉంటాయని తెలుసుకున్నా. అందుకే ఈ 2.3 ఆర్ఆర్హెచ్కి అయితే మేల్ కేబుల్ కావాలి. ఎందుకంటే ఆర్ఆర్హెచ్ వైపు కూడా మేల్, యాంటీనా వైపు కూడా మేల్ ఉంది. సో మేల్ కేబుల్ తీసుకొని కనెక్ట్ చేయాలి. నా దగ్గర అయితే ఫీమేల్ కేబుల్ ఉంది. మేల్ ఏఎల్డి కేబుల్ పంపించమని అయితే మా టీం వాళ్ళకి అప్డేట్ చేశాను. సో రేపు లేదా ఎల్లుండి కేబుల్ పంపిస్తారు. 2 డేస్లో క్లియర్ చేసుకుంటా. మొన్న చేంజ్ చేశాను చెప్పానుగా, ఇదిగో కనిపిస్తున్న యాంటీనాని మొన్న చేంజ్ చేశాము. దీన్ని అయితే ఫుల్గా ప్యాక్ చేసి మొబైల్ డీజీ వచ్చినప్పుడు అయితే రిటర్న్ చేయాలి. ఓకే మామ, మరొక అప్డేట్లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.